శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. మిత్రులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వావసునామ సంవత్సర ఫలాన్ని, కందాయ ఫలాన్ని, ఆదాయ వ్యయములని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం 30 మార్చి 2025 ఉగాది అయినది. కాబట్టి ఈ ఉగాది రోజు ఈ సంవత్సరానికి నామధేయం విశ్వావసు. విశ్వావసు అనగా విశ్వానికి సంబంధించినదని, రెండవది ఇదొక గంధర్వుని పేరు. అలాగే ఈ సంవత్సరం నవనాయకులు వారి యొక్క ఫలాన్ని కూడా తెలియజేయడానికి ముందు అసలు ఈ నవనాయకులు ఎలా ఏర్పాటవుతారో తెలియజేస్తున్నాను. ముందుగా శ్లోకం చెప్పి అనంతరం దాని భావాన్ని అందరికీ తెలియజేస్తాను. చైత్రాది మేష హరి కర్కట చాపయుగ్మ రౌద్రార్ష తౌళి మకరేషు చ వాసరేషాః రాజా చ మంత్రి భటనాయక సస్యనాథ ధాన్యార్ఘ మేఘ రస నేరసాపాహ క్రమేణాని. అంటే ఉగాది ఏ రోజైతే వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజుగా పరిగణింపబడతాడు. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం అగుట చేత ఈ సంవత్సరానికి రాజు రవైనాడు. అలాగే మేషంలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించినటువంటి వారాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి అగుతారు. సింహరాశిలోకి ప్రవేశిస్తే రవి ఆ వారాధిపతి సేనాధిపతి. మకర రాశిలో రవి ప్రవేశించినటువంటి వారాధిపతి సస్యాధిపతి. ధనురాశిలో రవి ప్రవేశించిన వారాధిపతి ధాన్యాధిపతి. మిథున రాశిలో రవి ప్రవేశించిన వారాధిపతి అర్ఘాధిపతి. ఆరుద్రా నక్షత్రంలో రవి ప్రవేశించిన వారాధిపతి మేఘాధిపతి. తులారాశిలో రవి ప్రవేశించిన వారాధిపతి రసాధిపతి. మకర రాశిలో రవి ప్రవేశించినటువంటి వారాధిపతి నేరసాధిపతిగా చెప్పబడుతున్నారు. అది నవనాయకుల యొక్క నిర్ణయం ఈ విధంగా చేయబడుతుంది. ముందుగా విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. విశ్వావసౌ వివిధ సస్యయుతాధరిత్రీ నానాకర ప్రచురతోయుధ మేఘబృందైః నానావిధ కురుతు పరేషు చ విప్ర సంఘైః బాధ్యంగ వంగ మగధ విహితాశ్చ చోరైః అని చెప్పబడుతోంది. అంటే భూమి అంతయు సస్యముతోనూ సృవృష్టికరముగాను ఉండును. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించబడుచుండును. అంగ వంగ మగధ దేశములకు చోరపీడ ఎక్కువగా ఉండును అని తెలియజేయబడుతోంది. అనంతరం ఈ సంవత్సరమునకు రాజు రవి. ఆయన యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. అన్యోన్యవైరం క్షితిపాలకానాం నాత్యంబు ముంచంతి బలహాకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్దపతౌ పతంగేని. రవి రాజు అగుటచే రాజులకు అన్యోన్యము వైరము కలిగి ఉండును. సమమైన వర్షములు కలిగి ఉండును. ప్రజలకు రాజులకు శస్త్రముల చేత చోరుల చేత అగ్ని చేత భయము ఎక్కువగా ఉండును. ఇది రాజు యొక్క ఫలము. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు యొక్క ఫలాన్ని చెబుతున్నాను. సువృష్టి సర్వసస్యానాం ఫలితా వృక్షజాతయః క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతీ అని. చంద్రుడు మంత్రి అగుటచే భూమి అంతయు సువృష్టికరముగాను అన్ని రకముల సస్యములతో నిండి ఉండును. ప్రజలందరూ క్షేమ ఆరోగ్యములు కలిగి ఉందురు అని. సేనాధిపతి శని యొక్క ఫలము. సేనాధిపే సూర్యసుతే ధరిత్యాం సేనావిముక్త సతతం నరేంద్రాః అధర్మయుక్తా సతతం ప్రజాశ్చ కష్టాని ధాన్యాని ఫలంతి భూమౌ అని. శని సేనాధిపతి అగుటచే పాలకులు సైన్యరహితులగుదురు. ప్రజలు అధర్మమైన
పనులపై ఆసక్తి కలవారు అగుదురు, నల్లని ధాన్యములు ఫలించును అని దీని భావము. సస్యాధిపతే బుధః, బుధుడు సస్యాధిపతి అగుట చేత ఫలం. మధ్యవృష్టిర్మందసస్యం మేఘావాతేన పీడితాః, త్రసంతి మనుజానిత్యం బుధే సస్యాధిపే సతి అని. బుధుడు సస్యాధిపతి అగుటచే మధ్యమమైన వృష్టి, స్వల్ప సమస్యలు కలిగి ప్రజలు భయమును కలిగియుందురు అని. ధాన్యాధిపతి కుజుడు అగుట చేత ఈ సంవత్సరం ఆయన ఫలం. ఫలంతి శూకధాన్యాని రక్తధాన్యాని యాని చ, రక్తభూమి సుఫలిత భౌమే ధాన్యాధిపే సతి అని. కుజుడు ధాన్యాధిపతి అగుటచే పొట్టధాన్యములు, ముల్లుగల ధాన్యములు, ఎర్రని ధాన్యములు బాగుగా ఫలించును, ఎర్రని నేలలు బాగుగా ఫలించును అని దీని భావము. అర్ఘాధిపతే రవి, అర్ఘాధిపతి అయినటువంటి రవి యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను. అనర్ఘతాల్పవృష్టిశ్చ ప్రజానాం క్షుద్భయం తథా, రాజ్ఞాం పరస్పర క్రోధ సూర్యే అర్ఘాధిపతౌ యది అని. రవి అర్ఘాధిపతి అగుటచే గిట్టుబాటు ధరలు లేకుండా సామాన్య వర్షములతోటి ప్రజలు ఆకలి భయము పొందుదురు. ప్రజలకు పరస్పరము యుద్ధ వాతావరణము కనిపించుచుండును. మేఘాధిపతే రవి, మేఘాధిపతి రవి అవడం చేత ఆయన యొక్క ఫలం. మహద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ ఖండమండలే, రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతీ అని. రవి మేఘాధిపతి అగుటచే ఎర్రని పంటలు బాగుగా పండును. అలాగే ఖండవృష్టిగా వర్షములుండి ఈ పంటలు సామాన్యముగా మన చేతికి దక్కును. అలాగే రసాధిపతే శుక్రస్య ఫలం, రసాధిపతి శుక్రుడవుట చేత ఆయన ఫలాన్ని తెలియజేస్తున్నాను. తిలతైల గుడా క్షౌద్రం పయాంసి దధిశర్కరాః, అర్ఘవృద్భయా ప్రజాయంతే శుక్రే యది రసాధిపేని. శుక్రుడు రసాధిపతి అగుటచే నువ్వులు, నూనెలు, బెల్లము, ఉప్పు, పెరుగు, పంచదార మొన్నగునవి ప్రజలకు అందుబాటులో ఉండి చక్కటి ఆహార పదార్థములు దొరుకును అని దీని భావన. అనంతరం నేరసాధిపతే బుధస్య ఫలం, నేరసాధిపతి బుధుడగుట చేత ఆయన ఫలాన్ని తెలియజేస్తున్నాను. గరుత్మతాది రత్నాని ధాన్యాని వివిధాని చ, సర్వాణి వృద్ధిమాయాంతి బుధే నీరసనాయకేని. బుధుడు నీరసాధిపతి అగుటచే వివిధ రకములైన ధాన్యములు, రత్నములు, మణిమాణిక్యములు సమృద్ధికరముగా లభించును అని దీని భావము. అనంతరం పురోహిత ఫలాన్ని తెలియజేస్తున్నాను. క్రూరగ్రహం ఫలం క్రూరం, శుభగ్రహం ఫలం శుభం, పురోహితాది సర్వేషాం భవే దిశ సముద్భవం అని. ఈ సంవత్సరం పురోహితులకు అధిపతి అయినటువంటి వాడు బుధుడగుట చేత పురోహితులందరూ కూడా చక్కటి క్రతువులను ఆచరించడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం చేత, సదాచారాన్ని పాటించడం చేత అన్ని విధములుగా ఈ సంవత్సరము అందరికీ యోగ్యప్రదంగా ఉంటుంది అనేది దీని భావన. తదనంతరం పశుపాలకాది నిర్ణయ. పశుపాలకుడు, పశువులను దొడ్డిపెట్టువాడు, విడిపించువాడు యముడు. ఈ మూడు ఆధిపత్యములు యమునికే ఏర్పడినవి. ధరల అధికముగా ఉండును, వర్షములు స్వల్పముగా ఉండి పశువులు పాలను స్వల్పముగానిచ్చును, పశువులకు అనారోగ్యములు ఎక్కువగా ఉండును అని ఈ యముడు పూర్తిగా పశువుల్ని పాలించడం చేత కలిగేటువంటి ఫలం కనపడుచున్నది. తదనంతరం ఆఢక నిర్ణయం. ఈ సంవత్సరం 2 కొంచెములు వర్షము, మధ్యమ వర్షములు ఉండును. ఇందు 10 భాగములు సముద్రము పైన, పర్వతములపైన 7 భాగములు, 2 భాగములు భూమి మీద వర్షించును. ఈ సంవత్సరమంతా గోపబాలుని చేతిలో కొంచెముండుట చేత, గోపాలుని చేతిలో కొంచెముండుటచే సామాన్యాధిక వర్షములుండి ఆరోగ్యకరముగా నుండగలదు. బాలకుడు అగుటచే వృష్టి నాశనము. ఈ సంవత్సరం 30-10-25 వరకు ముసలివేశ్య చేతిలోను, తదనంతరం 27-12-2025 వరకు యవ్వనమితైనటువంటి వేశ్య చేతిలోను, 29-3-2026 వరకు ముసలి వేశ్య చేతిలోను, వత్సరాంతం వరకు బాలగోపాలుని చేతిలోనూ కొంచెము ఉండును. బాల్యములో ఉన్నవారి చేతిలో కొంచెము ఉన్న వృష్టి నాశనము, యవ్వనములో ఉన్నవారి చేతిలో కొంచెమున్న
మంచి వర్షములు కురియును, ముసలివారి చేతిలో కొంచెము ఉన్న సుభిక్షకరము అని తెలియజేయబడుచున్నది. అనంతరం ఆర్ద్రా నక్షత్ర ప్రవేశాన్ని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 22/6/2025 జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం, భరణీ నక్షత్రం, అదేవిధంగా సుకర్మయోగం, కౌలవ కరణం, రాత్రి 12:06 ఆరుద్రా నక్షత్రంలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు తిథి ద్వాదశి అగుట చేత ఉత్తమ ఫలము, ఆదివారమగుట చేత పశువులకు నష్టము, భరణీ నక్షత్రమగుట చేత అశుభకరము, సుకర్మయోగమగుట చేత వృద్ధికరము, కౌలవకరణమగుట చేత వృష్టికరము, మేనలగ్నమగుట చేత సస్యవృద్ధి కలుగును అని దీని భావము. ఇప్పుడు కందాయ ఫలములను తెలియజేస్తున్నాను. ఈ కందాయ ఫలముల్లో ఈ 3 సంఖ్యలు కూడగా బేసి సంఖ్య వచ్చినట్లయితే ధనలాభము, సరి సంఖ్య వచ్చినట్లయితే సమలాభము, 0 వచ్చినట్లయితే శూన్య ఫలముగా తెలుసుకోవాలి. అదేవిధంగా కందాయ ఫలముల్లో మొట్టమొదట 0 ఉన్నట్లయితే వ్యాధి, మధ్యలో 0 ఉన్నట్లయితే భయము, చిగురున 0 ఉన్నట్లయితే హాని అని తెలుసుకోవాలి. అశ్వనీ నక్షత్రానికి 3, 0, 4, 7 సంఖ్యా ప్రమాణంగా కనిపిస్తోంది. వీరికి ధనలాభము, మధ్యలో 0 ఉండుట చేత ఈ సంవత్సరం వీరికి భయము కలుగును. భరణీ నక్షత్రానికి 0 లేదు, 6, 1, 1, 8 ఈ యొక్క సంఖ్యగా ఉన్నది. వీరికి సమలాభము. కృత్తికా నక్షత్రమునకు 0 లేదు, 1, 2, 3, 6 సంఖ్యాప్రమాణముగా కనిపిస్తున్నది. వీరికి సమలాభము. రోహిణీ నక్షత్రమునకు 4, 0, 0, 4 సమానముగా కనపడుతున్నది, సమలాభము. మధ్యలోనూ చిగురున 0 ఉండడం చేత భయము, హాని వీరికి కనపడుచున్నది. అనంతరం మృగశిరా నక్షత్రం. మృగశిరా నక్షత్రం వారికి 0 లేదు, 7, 1, 2, 10 సంఖ్యాప్రమాణముగా కనపడుచున్నది, సమలాభము. ఆరుద్రా నక్షత్రం వారికి 0 లేదు, 2, 2, 4, 8 సంఖ్యాప్రమాణము, సమలాభము. పునర్వసు నక్షత్రం వారికి 5, 0, 1, 6 సంఖ్యాప్రమాణము, సమలాభము. మధ్యన 0 ఉండుట చేత వీరికి భయము కలుగును. పుష్యమీ నక్షత్రం, పునర్వసు నక్షత్రం వారికి 5, 0, 1 సంఖ్యాప్రమాణము, వీరికి 6 సంఖ్యాప్రమాణము, సమలాభము. వీరికి మధ్యలో 0 ఉండుట చేత భయము. తదనంతరం పుష్యమీ నక్షత్రం వారికి 0, 1, 3 వీరికి 4 సంఖ్యాప్రమాణము, సమలాభము. మొట్టమొదట 0 ఉండడం చేత ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కనపడును. ఆశ్లేష నక్షత్రం వారికి 3, 2, 0, 5 వీరికి సంఖ్యాప్రమాణము. ఈ సంఖ్య బేసి సంఖ్య కనుక వీరికి ధనలాభము. ఆఖరణ 0 ఉండడం చేత హాని కలిగే అవకాశం కనపడుచున్నది. మఖా నక్షత్రం వారికి 6, 0, 2, 8 సమలాభము. మధ్యలో 0 ఉండుట చేత ఈ సంవత్సరము ఏదో విషయం యందు భయము కనిపించును. పుబ్బా నక్షత్రం వారికి 1, 1, 4 సంఖ్యాప్రమాణము, 6 సంఖ్యాప్రమాణము, సమలాభము. 0 లేదు. ఉత్తరా నక్షత్రం వారికి 0 లేదు, 4, 2, 1, 7 సంఖ్యాప్రమాణము. వీరికి ధనలాభము. హస్తా నక్షత్రం వారికి 7, 0, 3, 10 సంఖ్యాప్రమాణము, సమలాభము. మధ్యలో 0 ఉండుట చేత భయము కలుగును. చిత్తా నక్షత్రం వారికి 2, 1, 0, 3 సంఖ్యాప్రమాణము. వీరికి ఈ సంవత్సరం ధనలాభము. ఆకరణ 0 ఉండడం చేత హాని కనపడుచున్నది. స్వాతి నక్షత్రం వారికి 5, 2, 2, 9 సంఖ్యాప్రమాణము. వీరికి ధనలాభము. విశాఖ నక్షత్రం వారికి 0, 0, 4 వీరికి సమా సంఖ్య 4 కనపడుచున్నది కాబట్టి వీరికి సమలాభము. అదేవిధంగా మొదట 0 ఉండడం చేత వ్యాధి, మధ్యలో 0 ఉండడం చేత భయము ఈ సంవత్సరం ఉండును. అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1, 5 సంఖ్యాప్రమాణము. వీరికి ధనలాభము. జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా 0 లేదు, 6,
2, 3, 11 సంఖ్యా ప్రమాణము వీరికి ధనలాభము. మూలా నక్షత్రం వారికి 1, 0, 0 1 ధనలాభము. అదేవిధంగా మధ్యలో 0 భయము, 3వ 0 హానిని కలుగజేయును. పూర్వాషాఢ నక్షత్రం వారికి 4, 1, 2 7 సంఖ్యా ప్రమాణము వీరికి ధనలాభము. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7, 2, 4 వీరికి సంఖ్యా ప్రమాణం 13గా కనపడుచున్నది, వీరికి ధనలాభము. శ్రవణ నక్షత్రం వారికి 2, 0, 1 3 సంఖ్యా ప్రమాణం ధనలాభము, మధ్యలో 0 ఉండుట చేత భయము. ధనిష్ఠా నక్షత్రం వారికి 5, 1, 3 ఇది సంఖ్యా ప్రమాణం 9గా కనపడుచున్నది, ధనలాభము. శతభిష నక్షత్రం వారికి మొదట 1 0, మధ్యలో 2, చిగురున 1 0 ఉన్నది, వీరికి 2 సంఖ్యా ప్రమాణం సమలాభము. మొట్టమొదట 0 ఉండుట చేత వ్యాధి, చిగురున 0 ఉండుట చేత హాని కనపడుచున్నది. పూర్వాభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2 వీరికి 5 సంఖ్యా ప్రమాణంగా ఉన్నది, వీరికి ధనలాభము కలుగును. అదేవిధంగా మధ్యన 0 ఉండుట చేత వీరికి భయముండును. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4 11 సంఖ్యా ప్రమాణము 0 లేదు, వీరికి ధనలాభం కలుగును. అలాగే రేవతి నక్షత్రం వారికి 1, 2, 1 4 సంఖ్యా ప్రమాణము వీరికి సమలాభం కలుగును, వీరికి ఎటువంటి ఇబ్బంది కనపడటలేదు. ఇవి 27 నక్షత్రముల యొక్క కందాయ ఫలములు. ఇప్పుడు ఆదాయ వ్యయములను తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అదేవిధంగా వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అదేవిధంగా మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనురాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఇవి ఆదాయ వ్యయములు. ఇప్పుడు రాజపూజ్య అవమానములను తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 3. ధనురాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 11. కాబట్టి ఈ రాశుల వారు నేను చెప్పినటువంటి ఈ ఆదాయ వ్యయముల్ని బట్టి, అదేవిధంగా రాజపూజ్య అవమానములను బట్టి జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా కూడా వీరు నడుచుకోవడం మంచిది. అదేవిధంగా మకర సంక్రమణ పురుష లక్షణాన్ని తెలియజేస్తున్నాను. ఈ మకర సంక్రమణం ఎప్పుడైంది అనేది మీకు తెలియజేస్తున్నాను. ఈ మకర సంక్రమణం పుష్యబహుళ ఏకాదశి బుధవారం, అనురాధ నక్షత్రం, గండయోగం, బాలువకరణమందు ఉత్తరాషాఢ 2వ పాదంలో రవి మకర రాశిలోకి ప్రవేశించారు. 14వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం బుధవారము. ఈయన యొక్క ఫలాన్ని చెబుతున్నాను. అష్టకర్ణో విశాలాక్షో లంబభ్రు దీర్ఘనాశిక అష్టబాహుశ్చతుర్వక్త్ర సంక్రాంతి పురుషస్మృత శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం 12 స్మృతం ఏవం రూపం హి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతే అని శాస్త్రం చెబుతోంది. మందనామధేయం
రాజులకు అరిష్టము. మంద అనేటువంటి నామధేయంతో ఉన్నారు స్వామివారు, కాబట్టి రాజులకు అరిష్టము. కుంకుమ మోదక స్నానము స్త్రీలకు అరిష్టము. శనకాక్షత ధారణ, శనగలు అక్షతలుగా ధరించడం చేత శనగలు పంట తక్కువ. రక్తవస్త్రము యుద్ధకరము. చందనగంధము ఆరోగ్యము. జాజీ పుష్పము కీర్తి వృద్ధి. నీలాభరణము క్షేమము. వెండి పాత్ర వెండి లభ్యత తక్కువ. పాయస భోజనము దుర్భిక్షము. అరటిపండు తింటూ రావడము ఆరోగ్యము. వ్యాఘ్ర వాహనము మృగములకు అరిష్టము. భిండి వాలాయుధము రాజులకు అరిష్టము. రక్తఛత్రము యుద్ధం భవతి యుద్ధం కలుగును. ఖడ్గధారణ గదాయుద్ధము. యామ్యాది జ్ఞానం దక్షిణ దేశములకరిష్టము. క్రోధిముఖీ చేష్ట క్రోధముతో కూడినటువంటి ముఖచేష్టలు ప్రజలకు ఇబ్బంది. కూర్చుని ఉండుట చేత సస్యవృద్ధి. అలాగే పక్షఫలము కృష్ణపక్షము సువృష్టి క్షేమము ఆరోగ్యము సస్యవృద్ధి. ఏకాదశి సుఖకరము. బుధవారము శుభములిచ్చును. అనురాధ నక్షత్రము గోనష్టము. వృషభలగ్నము గోవులకు సౌఖ్యము. అపరాహ్నము మ్లేచ్ఛులకు హాని. 11వ ముహూర్తము సుభిక్షము. ఇది మకర సంక్రమణ యొక్క ఫలమును ఇప్పుడు మీకు తెలియజేశాను. అదేవిధంగా క్లుప్తంగా ద్వాదశ రాశుల యొక్క ఫలాన్ని తెలియజేస్తాను. మేషాది ద్వాదశ రాశుల ఫలాన్ని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనది. ముందుగా ఈరోజు గ్రహస్థితిని తెలియజేస్తున్నాను. ఈరోజు 30/3/2025 రాశి చక్రాన్ని తెలియజేస్తున్నాను. వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మేనంలో రాహువు, రవి, శని, బుధుడు, శుక్రుడు, చంద్రుడు స్థితి పొంది ఉన్నారు. ముందుగా మేషరాశి వారికి వ్యయమందు రాహుశనులు ఉండడం చేత చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ద్వితీయమందు గురుడు ఉండడం చేత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం చేత వీరు కలిగినటువంటి బాధలున్నా కూడా వాటిని అతిక్రమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం కనపడుచున్నది. తదనంతరం వృషభ రాశి వారికి జన్మమందు గురుడు ఉన్నప్పటికీ పాపగ్రహములైనటువంటి శనిరాహువులు ఏకాదశంలో ఉండుట చేత వీరికి కూడా ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశము, వీరి కిందున్నటువంటి పరిచారకులు మొదలైనటువంటి వాళ్ళు వీరికి అనుకూలంగా పనిచేసేటువంటి విధానం కనపడుచున్నది. విద్యార్థులకు విద్యయందు, రాజకీయ నాయకులకు రాజకీయ వ్యవహారముల యందు కూడా మంచి జరిగే అవకాశం కనపడుతున్నది. అనంతరం మిథున రాశి వారికి జన్మమందు కుజుడు, వ్యయమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత వీరికి ఈ సంవత్సరం వీరి ఇంట్లో శుభకార్యములు జరగడం, అదేవిధంగా కొద్ది శారీరక శ్రమ వీరికి కనపడుచున్నది. అయినప్పటికీ కూడా శని బలం బాగుగా ఉన్నందున వీరు శ్రమని తట్టుకుని చక్కటి కార్యాన్ని దిగ్విజయం చేయగల శక్తి వీరికి కలుగుతుంది. అనంతరం కర్కాటక రాశి వారికి వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత కొద్దిపాటి రుణబాధలు కనిపించినప్పటికీ వీరికి ఏకాదశమందు గురుడు ఉండట చేత సమయానికి ఆర్థిక సమస్యలు తీరి కుటుంబం అంతా బాగుగా ఉంటుంది. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు శని రాహువులు స్థితి పొంది ఉన్నందున చిన్నపాటి భయములు కనిపించును. అయినను దశమమందు గురువు స్థితి పొంది ఉండడం చేత వీరికి కూడా యోగ్యప్రదంగానే ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రమూ కూడా లేదు. అనంతరం కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉండడము, అదేవిధంగా నవమమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు కనుక జన్మమందు కేతువు ఉండడం చేత ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గురుబలం ఉండడం చేత వాటిని జయించి వీరు చక్కటి ఆరోగ్యాన్ని మరలా పొందగలుగుతారు. అనంతరం తులారాశి వారికి అష్టమమందు గురుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నప్పటికీ వీరు అధికారులతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తగా ఉండడం అవసరం. అదేవిధంగా 6వ ఇంట శని రాహువులు స్థితి పొంది ఉండడం చేత
కొన్ని ఇబ్బందులు కనిపించినా వారికి దాని యందు బయటపడడానికి మార్గములు కనిపించును. రాజకీయ నాయకులు కూడా ఈ తులారాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం అన్ని విధాలా మంచిది. ఉద్యోగస్తులు అధికారులతోటి జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాదులు చేసేటువంటి వారు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవడం మంచిది. అనంతరం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 8వ స్థానమందు కుజుడు ఉండడం చేత కొద్దిగా రుణబాధలు ఉన్నప్పటికీ గురుబలం బాగుండడం చేత, శని బలం బాగుండడం చేత వీరా రుణముల నుంచి బయటికి పడి అనేక విధములైనటువంటి కార్యముల యందు విజయాన్ని పొందే అవకాశం కనపడుచున్నది. తదనంతరం ధనురాశి వారికి 4వ స్థానమందు రాహువు శని స్థితి పొంది ఉండడం చేత వీరు అనుకున్నటువంటి కార్యములు కొద్దిగా ఆలస్యమవును. అయినప్పటికీ కూడా వాటి యందు వీరు జయాన్ని సాధించగలుగుతారు. గురుబలం కూడా కొద్ది సామాన్యంగా ఉన్నందున వీరికి ఈ సంవత్సరం శ్రావణ మాసం దాటిన తర్వాత నుంచి కొంత యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం మకర రాశి వారికి పంచమమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత గురుబలంతో వీరికి శుభకార్యములు జరగడం, అనుకున్న కార్యములు పూర్తవడం, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మొదలైనవి రావడం కూడా కనపడుచున్నది. విద్యార్థులకి చక్కటి విద్య వచ్చే అవకాశం కనపడుతోంది. తదనంతరం కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని అంత్యమందు ఉండడం చేత, అలాగే వీరికి 4వ స్థానమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా యోగ్యప్రదంగానే ఉంటుంది. అనంతరం మీనరాశి వారికి జన్మమందు శని రాహువులు స్థితి పొంది ఉండడం, 4థమందు కుజుడు ఉండడం చేత వీరు చేయాల్సినటువంటి పనుల యందు కొద్దిపాటి ఆలస్యం ఉన్నప్పటికీ కూడా గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వీరికి కూడా కొంత బాగుగానే ఉంటుంది. ఇవి 12 రాశుల యొక్క ఫలములు. అలాగే ఉగాది అంటే యుగానికి ఆది అని ఎంత విశేషం అంటే, మనం ఉగాది గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజున మనం రకరకాల సంవత్సరాల గురించి మనం విశేషమైనటువంటి ఖర్చు పెట్టి పండగలు చేసుకుంటున్నాం నూతన సంవత్సరం అని. కానీ యుగానికి ఆది అనేటువంటిది ఉగాది అని పెద్దలు తెలియజేశారు. అది మనమే కాదు, ప్రకృతి కూడా తెలియజేస్తోంది. ఎందుకంటే షడ్రుచులతోటి కూడినటువంటి చక్కటి మనం ఈ ఉగాది పచ్చడిని చేసుకుని స్వీకరిస్తాం. అది పుష్పాలు, ఫలాలు అన్నీ కూడా వచ్చేటువంటి సమయం ఇది. అదేవిధంగా కోకిల కూడా కూసేటువంటి సమయం. అందుకనే చూడండి కవి ఎంత చక్కగా వర్ణించాడంటే, కాకః కృష్ణః పికః కృష్ణః ఓ భేదః ఉభయోరపి ప్రాప్తే వసంతే కాలే కాకః పికః అని. ప్రకృతిలో ఉగాది రాగానే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మరలా మారి అది మరలా మనకి ఉపయుక్తమయ్యేటువంటి విధంగా తయారవ్వడానికి సంసిద్ధమవుతోంది అని తెలియజేయడానికి కోకిల కూస్తుందట. వసంత ఋతువు వస్తోంది, మరలా మీ అందరికీ కూడా కావాల్సినటువంటి ఫలపుష్పాదులు అందుతాయని కోకిల తెలియజేస్తుంది. అంత గొప్పది ఈ ఉగాది. కాబట్టి ఉగాది రోజున మీరు అందరూ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, సకల సంపదలతోటి తొలగతూగాలని కోరుకుంటూ ఆశీర్వచనాన్ని అందించి సెలవు తీసుకుంటాను. ఓం శతంజీవ శరదో వర్ధమానజిత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాజురుమరుతజేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతజో దరేధి హృతం వేత్వా మధుచారుగమ్యం పితేవ పుత్రమభిరక్షతా దేమం ప్రాచ్యతిష్ఠత్యా దధతి పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాదాద్రాజ్యాభివర్ధనముష్ణుతే దక్షిణదిగ్భాగే యమో దేవతా యమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనముష్ణుతే పశ్చిమదిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనముష్ణుతే उत्तरदिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रोर्जजमश्नुते सोमेन राज्ञा सर्वादुषो जजति जजेवं वेदा पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजजा पशुभिर्मिथुनैर्जायते
యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జహ్పతి య ఉచైన దేవం వేద శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆజుష్యేవేంద్రజే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. నష్టద్రవ్య నష్టరాజ్య నష్టధన పరిహార ద్వారా నూతన ద్రవ్య నూతన రాజ్య నూతన ధన సంప్రాప్తి ఫలసిద్ధిరస్తు. మరలా మిత్రులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏతత్ఫలం